ఈరోజు నీకు నాకు వచ్చే శ్రమల వెనక కూడా ఎంతోమంది దీవెన లింక్ చేయబడి ఉంది. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, ఒకరోజు వస్తుంది, అప్పుడు నీకు అర్థమైంది. బ్రెయిలీకి ఫస్ట్ కళ్ళు ఉన్నాయి, తర్వాత 2 కళ్ళు పోయాయి బ్రెయిలీకి. పాపం ఒకప్పుడు లోకాన్ని చూశాడు, ఇప్పుడు లోకం చీకటి. ఏం చేయాలి? ఎటు పోవాలన్నా ఎవరన్నా సహాయం చేస్తే వెళ్ళాలి. చదవాలన్న ఆశ, చదువు లేదు, చదువు ఆగిపోయింది, కళ్ళు పనిచేయట్లా. మీకు తెలుసా, బ్రెయిలీ గుడ్డితనం, బ్రెయిలీకి కళ్ళు పోవటం కోట్ల మందికి కళ్ళు కారణమైంది. ఈరోజు బ్లైండ్ పీపుల్ స్టడీ చేస్తారే లిపి, స్పర్శ జ్ఞానంతో చదివే చదువు. నువ్వు కళ్ళుండి 2 కళ్ళు ఇంతలా కళ్ళు వేసుకుని కూడా చదవలేవు బైబుల్ అంత స్పీడ్గా. బ్రెయిలీ లిపి అంధులకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వు, వాళ్ళ లిపిలో ఉన్న బైబిల్ ఇవ్వు, జస్ట్ అట్లా టచ్ చేస్తా, టప 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 చదివితే నీ మైండ్ పోవాలంతే. 2 కళ్ళు పోయినాయి, అలా ఆగిపోలా. చూపు లేని వాళ్ళు చదవాలంటే కంటి చూపు వాళ్ళకి లేదు కనుక స్పర్శ జ్ఞానం ఉంది కనుక స్పర్శ జ్ఞానంతో చదివే చదువుని కనిపెట్టాలని అప్పటి కాలంలో సైనికులు వాడే కోడ్. ఈ స్పర్శ జ్ఞానంతో అక్షరాలను గుర్తుపట్టడం సైనికులు వాడే కోడ్. ఎక్కడో ఒక్కటి కనిపెట్టారు, దాన్ని వదిలేశారు. తర్వాత బ్రెయిలీ లైన్లోకి వచ్చి ఆ పందా తీసుకొని స్పర్శ జ్ఞానంతో లెటర్స్ని చదవటానికి అవసరమయ్యే రీతిలో డాట్స్ ద్వారా చుక్కలు రంధ్రాలు చేసి ఆ పేపర్ మీద రంధ్రాలు చేస్తే స్పర్శకు అర్థమవుతాయి, చేతికి టచ్ చేస్తే అర్థమవుతాయి. చిలకలూరుపేటలో ప్రేమ్ సాగర్ అన్న ఉన్నాడు, మొన్ననే ఆ ఫ్యామిలీని కలిశాను నేను. ఒకసారి ఆయనకి ఇచ్చాను నేను 2 సమయాల గ్రంథం బ్రెయిలీ లిపిలో ఉన్న బుక్ ఇచ్చాను నేను ఆయనకి. ఆయన దగ్గరే ఉంది, అన్న ఇది చదువు అన్నాని తీసుకున్నాడు. 2 సమయాలు 1వ అధ్యాయం దగ్గర నుంచి సౌలు మరణ వార్తను తీసుకొని ఒకడు దావీదు దగ్గరికి వచ్చిన అంశం, అది కూడా ఇంగ్లీష్లో. ఏం లేదు, ఇట్లా 2 చేతులు పెట్టి చూస్తున్నాడు, టపా 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 చదువుతున్నాడు. నాకు తెలుగు అర్థం చదువుతున్నాడు, ఇంగ్లీష్ చదువుతున్నాడు, ఇది 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 అంటున్నాడు. కళ్ళుండి చదవగలిగి ఉండి నేను చదవలేకపోతున్నా అంత స్పీడ్, టపి 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 చదివాడు. ఇలా ఈ ఒక్కడే కాదు, కోట్ల మంది అలా చదవటానికి ఈరోజు ఎవరు ఆధారం అయ్యారో తెలుసా? అదుగో ఆయన బ్రెయిలీ. ఇప్పుడు చెప్పండి, బ్రెయిలీకి వచ్చిన గుడ్డితనం ఎందుకు వచ్చిందంటారు? బ్రెయిలీకేమో అది కష్టమే, కానీ బ్రెయిలీ లాంటి అంధులకి, కోట్ల మందికి ఆయన అంధత్వం ఒక దీవెనగా మారింది. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి
సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. యాకోబు దేవుడు నీ దేవుడు, అండా దండ నువ్వే. యోసేపు దేవుడు నీ దేవుడే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. యేసు క్రీస్తును నామమున ప్రత్యక్షమైన యేసు యెహోవా. నా కొండ కోట నువ్వేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండ నువ్వేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. నా ఆశ్రయ దుర్గం, అండా దండ నువ్వే. నా ఓటమిని కూడా గెలుపుగా మార్చే నా యేసు, నా కొండ చీకటిని కూడా వెలుగుగా మార్చే యేసు. హల్లెలూయా హల్లెలూయా. అండా దండ నువ్వేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారండి? అప్పటిదాకా అగచాట్లు పడి తీరా పరిస్థితులు మారబోయేటప్పుడు ఆయన విరక్తితో మాట్లాడినట్టు, తీరా నీకు దేవుడు విడుదల ఇవ్వబోయే ఈ టైంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాకు, పొరపాటు తలంపుల్లోకి వెళ్ళవాకు. ఒక్కటే మాట అంతే. నువ్వు అనుభవించిన శ్రమలన్నీ నేను చెప్తున్నా, నువ్వు ఎదుర్కొన్న శోధనలన్నీ గుర్తుపెట్టుకో. అవి నీ ఒక్కడికే కాదు, నీ అగచాట్లు నీ శ్రమలు అనేకులకు అవి దీవెనగా మారబోతున్నాయి. నన్ను శ్రమల కొనివిలో నుంచే తెచ్చాడు. మీరు ఫీల్ అయ్యే సమస్త సమస్యలు నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. నన్నేమి అందలం మీద మోసుకొని రాలా, ఆయన కొలిమిలో పెట్టి తెచ్చాడు బయటికి, ఒక రేంజ్లో నలిపాడు. ఎన్నోసార్లు వేదన పడ్డా, నన్ను నేను తిట్టుకున్నా, నన్ను నేను శపించుకున్నా, నాది ఒక బతుకేనా అని తూ అనుకున్నా చాలాసార్లు. కానీ నాకు ఆ రోజు దేవుడు అనుమతించిన ఆ కఠినమైన శ్రమలన్నీ ఈరోజు అనుభవ సాక్ష్యాలై అనేక మందిని ఆదరించడానికి, తోడ్పడడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, ఈరోజు లక్షలాది మందిని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి ఆ అనుభవాలే ఆధారాలయ్యాయి. కాదంటారా? కాదంటారా? యోసేపు శ్రమలు ఐగుప్తీయులకి, కనానీయులకి బ్రతకడానికి కారణమైనాయి. యేసయ్య శ్రమలు మనందరి రక్షణకు ఆధారమైనాయి. అవునా? భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్థికుల శ్రమలు మనకు దేవుని వాక్యాన్ని మోసుకొచ్చాయి. ఈరోజు మనం పొందే శ్రమలు, అనుభవాలు రేపు అనేక మందిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, అనేకుల్ని కరుణించడానికి, ప్రేమించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎంతమందికి నమ్మకం ఉంది? పైకి లేచి నిలబడిక. ఇంకా వేరేది ఏమీ చెప్పదలుచుకోవాలి. ఈ ఒక్క ముక్కే చెప్పి ముగిద్దాం అనుకున్నా, అంతే ముగించా. 2 పాయింట్లు.
మోసిందాకా మోసావు ఇప్పటిదాకా, నలిగిందాకా నలిగావు ఇప్పటిదాకా, అనుభవించినంత కాడికి అనుభవించు. ఒక మలుపు దేవుడు తిప్పబోతున్న ఈ టైంలో విరక్తి మాటలు మాట్లాడవాకు, దిగజారిపోవాకు, దేవుణ్ణి పక్కన పెట్టాలని చూడవాకు. ఎస్, దేవుడు మలుపు తీసుకోబోతున్నాడు. అప్పటిదాకా పొందిన యాకోబు వేదనలకి ఆ దెబ్బతో బ్రేక్ అయిపోయినాయి, చూసారా? ఇక లేవు మళ్ళీ యాకోబుకి వేదనలో. ఎందుకంటే తను లేడు అనుకున్న కొడుకు దగ్గరికి చేరాడు. మిగిలిన కొడుకులు మొత్తం అక్కడే చేరారు. వాస్తవానికి ఐగుప్తులకి వీళ్ళు హేయులు, అయినా ఐగుప్తుల రాజుల్లాగా బతికారు. ఇంకే బాధలు లేవు, ఎందుకంటే సమస్తాన్ని చక్రం తిప్పగల కొడుకు లైన్లోకి వచ్చాడు. హల్లెలూయా. చక్రం తిప్పగలిగిన వాడు లైన్లోకి వచ్చాడు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని సంబంధివి. నీ శ్రమలను ఆయన అనేకులకు దీవెనగా మారుస్తాడు. నీకన్నిటిని ఆనంద నాట్యంగా మారుస్తాడు. కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు, చావాలి అనుకోవద్దు, చచ్చిపోతే బాగుండని చావుని ఎదురు చూడొద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు, నిందించుకోవద్దు, ప్రార్థనను ఆపొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు ఆపుతున్నావు నువ్వు. తీరా దేవుడు నీ పక్షంగా బాహు చాపేటప్పుడు ఆపుతున్నావు నువ్వు ప్రార్థన. నో, ఆపొద్దు. ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తా. నాకు దేవుడు ఏం చెప్పాలి ప్రభా నీ బిడ్డలకి అని దేవుని ముందుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక మాటతో మీ దగ్గరికి వచ్చాను. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలంటూ. నాతో ప్రభు మాట్లాడాడు అన్నోళ్ళందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ, నాతో యేసయ్య మాట్లాడాడు, నా తండ్రి నాతో మాట్లాడాడు, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న బిడ్డలు చూస్తున్నా, మిమ్మల్ని కూడా నా ముందే ఉన్నారు చూస్తున్నా, మీ అందరినీ గమనిస్తూ ఉన్నాను నేను. మీరు కూడా చేయండి, ప్రార్థన చేయండి బిడ్డలారా. కుంగిపోయావు, కుమిలిపోయావు, వేదన పడ్డావు, ఏడ్చుకున్నావు, రహస్యంగా ఏడ్చుకున్నావు, ఒంటరితనంతో విలపించావు. దేవుడు ఒక టర్నింగ్ తీసుకోబోతున్నాడు, ఒక ఆశ్చర్యక్రియ నీ పట్ల చేయబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన సహాయాన్ని నీ కోసం పంపబోతున్నాడు, ఒక అద్భుతమైన తోడ్పాటు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ కార్యాన్ని కనులారా చూడబోతున్నావు. దేవుడు నీ పక్షంగా తన హస్తాన్ని చాపుతున్నాడు. నా తండ్రి కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు బిడ్డ, నమ్ము. స్తోత్రం చెప్పుకో, స్తోత్రం చెప్పుకో, విశ్వసించు, సందేహించవాకు. దేవుడు నీ అంతరంగాన్ని ఎరిగిన వాడు. నువ్వేమనుకుని వచ్చావో నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకు కావలసిన మాటలు ఆయన తన దాసుని నోట ఉంచి పలికించాడు. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నాతో మాట్లాడిన యేసయ్యా నీకు వందనాలు. నన్ను దర్శించిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నన్ను ప్రేమించిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నువ్వు యోసేపుకు తోడై ఉన్న దేవుడు. యాకోబు లేడు అనుకున్న వాడిని యాకోబుకు సజీవంగా చూపిన దేవుడు. నువ్వు యాకోబు దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. నువ్వు యాకోబు దేవుడవు, నువ్వు నా దేవుడవు. నువ్వు షాలేము రాజు దేవుడవు, నువ్వు షాలేము రాజు దేవుడవు. షాలేము రాజు అనేవాడు మోకాళ్ళు వేస్తే నీకే ప్రభు. షాలేము రాజు అనేవాడు సాష్టాంగ పడితే నీకే ప్రభు. షాలేము రాజు అనేవాడు సన్ను తీస్తే నిన్నే ప్రభు. ఇదిగో నా బిడ్డలందరూ కూడా అలానే చెప్పుకుంటున్నారు. మా దేవా, మా దేవా, మా సృష్టికర్త, మా కన్న తండ్రి, మమ్మల్ని నిర్మించుకున్నవాడా, మమ్మల్ని రూపించినవాడా, మమ్మల్ని వెలిగించినవాడా, ఇంకా ఏమందుమయ్యా, ఇంకా ఏం చెప్పుదుమయ్యా? ఇంత మాట మాకు వాగ్దానం చేశావే, ఇంత ధైర్యాన్ని ఇచ్చావే దేవా, ఇక ఏమందును? ఊరక నిలుచుండి నీ కార్యాన్ని చూస్తాను తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఊరక నిలుచుండి నీ కార్యాన్ని చూస్తాను తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నేను నమ్ముతున్నా దేవా, నమ్ముతున్నా దేవా, నీకు స్తుతి. ప్రభా, ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఏ వేదనలో ఉన్నారు? ఈ వాగ్దానం వారి ఎడల నెరవేర్చి వారిని సాక్ష్యాలుగా తీసుకోండి. వారి కన్నీరుతుడు, వారి మీదున్న పెనుభారం అంతా యేసు నామములో కొట్టివేయబడాలి. ఆమేన్. వ్యాధి, పీడ, రోగ బాధ వారిని వదిలిపోవాలి. ఆమేన్. లేమి, దరిద్రత వారిని వదిలిపోవాలి. ఆమేన్. అప్పుల ఊబి, అప్పుల భారం యేసు నామములో వారి మీద నుండి తీసివేయబడాలి. ఆమేన్.
పాప బంధకాల్లోంచి విడుదల పొందాలి. ఆమేన్. శాప బంధకాల్లోంచి విడుదల పొందాలి. మాంత్రిక పీడలు, మాంత్రిక శక్తుల ప్రయోగాలన్నీ, ఆ ప్రయోగ తంతులన్నీ నాశనం అవ్వాలి. ఆమేన్. మీ బిడ్డలు స్వస్థత పొందాలి, నెమ్మది పొందాలి, విడుదల పొందాలి, ఆదరణ పొందాలి, బాగుపడాలి. అనేక మందికి ఇచ్చే స్థితిలో నా బిడ్డలు ఉండాలి ప్రభువా. అనేక మందికి హెల్ప్ చేసే స్థితిలో, అనేక మందికి తమ పిడికిళ్ళు విప్పి ఇచ్చే స్థితిలో, అనేక మందికి హెల్ప్ చేసే స్థితిలో, సహాయం చేసే స్థితిలో యేసు నామములో బిడ్డలు ఉందురుగాక. ఆమేన్. దరిద్రత కొట్టివేయబడాలి, లేమి కొట్టివేయబడాలి, నలువైపుల నుంచి సహాయం కావాలి. వ్యవసాయదారుడు పంట వేసే వ్యవసాయదారుడి దగ్గర నుంచి తన నాటి గింజ జీవం పొందుకో, చక్కని పంట చేతికి రావాలి. వ్యాపారస్తుడు సరైన ఉపాధిని పొందాలి, ఉద్యోగస్తుడు సరైన ఆధిక్యతను పొందాలి. మెయిన్ ప్లేసుల్లో నీ పిల్లలు ఉండాలి ప్రభువా. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఉత్తమమైన స్థానాల్లోకి వెళ్ళాలి. ఎస్తేరు రాణి అయినట్లు, యోసేపు ఐగుప్తుని వెళ్ళినట్టు నాయనా యేసు నామములో నీ పిల్లలందరూ కూడా ఏలిగలుగుదురుగాక. ఓ నీ పిల్లలందరూ దేశం యొక్క ఉన్నత స్థలములలోకి ఎక్కుదురుగాక. వారి చదువుల్లో నీవు తోడై వారికి ఆధిక్యతలు ఇవ్వయ్యా. వారి ప్రయత్నాలు సఫలపరచు. వారిని ఎగతాళి చేసిన వాళ్ళు సిగ్గుపడాలి, వారిని చూసి నవ్విన వాళ్ళు సిగ్గుపడాలి. నీ బిడ్డల తల పైకెత్తు ప్రభువా. యేసునామములో సర్వ శరీరాల ఆరోగ్యంతో నింపు. కుటుంబంలో మారని వ్యక్తులను దర్శించి మార్చు. సేవకుల్ని లేపు ఇందులో నుంచి, సేవకులను లేపు యేసునామములో ఇందులో నుంచి, ఈ గుంపులో నుంచి. సేవకురాండ్రను లేపు ఈ గుంపులో నుంచి, ప్రార్థన పరులను లేపు ఈ గుంపులో నుంచి. లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా దైవ జనులు తయారు కావాలి, దైవ జనురాండ్రు లేవాలి యేసునామములో. నువ్వు ఇచ్చిన వాగ్దానం త్వరలోనే నెరవేరి సాక్ష్యములుగా వారు నీ సన్నిధికి వచ్చి పంచుకునేటట్లు కృపనివ్వమని. అలాగే పరిచర్య విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో మందిరాలు కట్టబడ్డాయి, మరి కొన్ని ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి, వ్యక్తులు ఆరాధిస్తున్నారు కానీ వారు ఆరాధించుకోవడానికి మందిరాలు లేవు. దేవా, సమృద్ధి గల వారితో మాట్లాడండి, లేమి గల వారితో మాట్లాడండి. లేమి గల వారికి సమృద్ధినిచ్చి వారు ధారాళంగా తోడ్పడటానికి సహాయం చేయండి. ఇప్పటికే సంపన్నులైన వారిని ప్రేరేపించి నా ప్రభువా పరిచర్యలో వారి వంతు తోడ్పాటు అందించినట్లు వారితో మాట్లాడండి. యథార్థంగా నీవు జరిగిస్తున్న ఈ సేవా పరిచర్యలో చెయ్యి వేసిన ప్రతి చెయ్యి యేసు నామములో లక్షింతలుగా దీవించబడును గాక. ఆమేన్. ఎక్కడెక్కడుండి ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, ఆదరిస్తున్నారో నా ప్రభువా, వారి ప్రోత్సాహాన్ని తెలుపుతున్నారో, ప్రార్థిస్తున్నారో, వారికి ఉన్న సమృద్ధిలో తోడ్పాటు అందిస్తున్నారు, వారికి ఉన్న లేమిలో తోడ్పాటు అందిస్తున్నారు, వారందరూ కూడా నజరేయుడగు యేసు గల సమృద్ధి కలిగిన నామములో ఆశీర్వదించబడుదురుగాక. లేమి గల వారిని కూడా నువ్వు దీవించు ప్రభువా. పొలం పంట వేయటానికి విత్తనాలు తెచ్చుకున్న బిడ్డలు కూడా ఆ విత్తనాలు భూమిలో కన్నీటితో నాటి సంతోషకరమైన పంట కోయాలి. వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా అద్భుత స్వస్థతలు కలగాలి. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాద వరకు సర్వ శరీరం ఆరోగ్యంతో నింపబడాలి. వారి కన్నీరు తుడవబడాలి. ఎవరెవరు ఏ సమస్యలు రాసి వారి కోర్టు కేసులు కొట్టివేయబడాలి. బిడ్డలకు న్యాయం తీర్చబడాలి. అయ్యా, ప్రార్థన గుంపులై ప్రార్థన చేసిన బిడ్డలకు ఇంకా విస్తరణ కలగాలి ప్రభువా. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలు విస్తరించాలి. ఇప్పటికే సేవ చేస్తున్న సేవకులు ఇంకా వాడబడాలి ప్రభువా. అయ్యా, మచిలీపట్నంలో జరగబోతున్నటువంటి మందిర ప్రతిష్టా కార్యక్రమం యేసు నామములో ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఓ అనేక మంది రక్షింపబడాలి, గొప్ప ఉజ్జీవ జ్వాల రగలాలి. ఓ మునుపెన్నడు ప్రజలు కానీ విని ఎరుగని రీతిలో అక్కడ గొప్ప కార్యములు జరిగించు. అందులో ఆ మందిర నిర్మాణంలో కష్టపడ్డ ప్రతి చేతులు దీవించబడాలి ప్రభువా. అయ్యా, అలాగే రాత్రి జరిగిన చెరుకంపాలెంలో కూడా ఆత్మలు స్థిరపరచబడాలి. ఇంకా ఎక్కడెక్కడ మందిరాలు కట్టబడే వారు ఎంతమంది చేతులతో కష్టపడ్డారో వారు దీవించబడాలి. పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలు, సిటీలు, అడవులతో సహా తండ్రి సన్నిధి పరిచర్యలు ఏర్పడాలి. సత్య విషయమై రోషం కలిగిన భక్తులు లేవాలి. సత్యమునకు స్తంభములై నిలవాలి. నీ దాసులు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ నీవు, జర్నీలో తోడై ఉండు. పవిత్రతను కాపాడు, పరిశుద్ధతను కాపాడు. వాక్శుద్ధిని, మనోశుద్ధిని, ఆత్మశుద్ధిని, హృదయ శుద్ధిని కాపాడు ప్రభువా. సాక్ష్యాన్ని కాపాడు. ఎక్కడ కూడా సాక్ష్యానికి మచ్చ రాకుండా నీ కృపతో భద్రపరచు. దుష్ట సాతానుడి యొక్క కుట్రలు, కుతంత్రాలు, మాంత్రిక శక్తుల ప్రయోగాలు యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాను. ఆమేన్. నీ కృప చూపమని. నీ బిడ్డలు కూడా ప్రార్థన యోధులే, అనేక మంది కొరకు ప్రార్థించేవారు కావాలి.
రోగులకు నూనె రాసి ప్రార్థించి వారి ద్వారా నా ప్రభువా నాయన సాక్ష్యాలు తీసుకొని రావాలి. అనేక మందికి సువార్త ప్రచురపరిచి రక్షించాలి. ఆత్మల్ని బిడ్డల్ని బలపరచమని, ఏమి తిందుమో ఏమి త్రాగుదో ఏమి ధరించుకుందామని దేహాన్ని కూర్చిన చింత కాదు, కానీ నన్ను దేవుడు పిలిచే లోపు 4 ఆత్మల్ని రక్షించాలన్న ఆరాటంతో నా బిడ్డల్ని నన్ను మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? దేవుడిచ్చిన మాటని ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వసిస్తే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. ఆమేన్. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా.
మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి భూతుడ నీవే. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. వెగటుగలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటుగలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము
దొరకని ప్రభు నీ మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకి నాకొకసారి కనిపించరావా. యేసయ్యా, నాకొకసారి కనిపించరావా. యేసయ్యా, దేవా, యేసయ్యా, నీకే నీకే మొర్రపెట్టుచున్నాను. ఊదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. దేవా, దేవా, పరిశుద్ధుడా, నజరేతువాడా, ఆరాధ్యుడా, అభిషిక్తుడా, యేసయ్యా, 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండియేగా మొర్రపెట్టు చున్నానికేగా మొర్రపెట్టు చున్నానికేగా కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.